నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సొంతింటి కల్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కొంతమంది కొన్ని విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారేమో అని అనిపిస్తుంది. అదేంటి అంటే మేము అడ్వాన్స్‌లు ఇచ్చేసాం ఇండ్లకి. రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. లేకపోతే మా మా బిల్డర్స్ మేజర్‌గా కొన్ని సందర్భాల్లో ఇవ్వట్లేదు. చెప్పిన టైంకి ఇవ్వట్లేదు. అంటే ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా! అవి కడుతూ ఉంటూ మళ్ళీ ఇంటి రెంట్‌లు కడుతూ ఇంటికెళ్ళిపోవాలి, సొంత ఇంటికెళ్ళాలి. ఇట్లా రకరకాలు ఉంటాయి కదా! ఇవ్వట్లేదు, సొంత ఇల్లు మా ఇల్లు మాకు ఇవ్వట్లేదు. అడ్వాన్స్ కట్టేసాము, ఇల్లు మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇట్లా ఇల్లుకి సంబంధించి రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. కొంతమంది లోన్స్ రావట్లేదు. దానివల్ల కొంత మేము డౌన్ పేమెంట్ చేసాము, లోన్ వచ్చేస్తే క్లియర్ అవుతుంది అనుకుంటే లోన్ రావట్లేదు, ఇరుక్కుపోయాము అని అనేవాళ్ళు ఉంటారు. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఏంటక్క, దీని రెమెడీ ఏదైనా ఉందా? తప్పకుండా ఉంది పద్మిని. అమ్మవారు ఎక్కడ నివసిస్తారు అని అంటే మనం వెంటనే చెప్పేది మణిద్వీపంలో నివసిస్తారు అమ్మవారు అని చెప్పి చెప్పుకుంటాం మనం. అయితే ఆ మణిద్వీపం ఎలా ఉంటుంది అనేది మణిద్వీప వర్ణన మనకి. అయితే ఇక్కడ మనకి మణిద్వీప వర్ణన రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే లలితా సహస్రనామంలో శ్లోకం ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ లైన్ ఉంటుంది కదా. ఫస్ట్ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అది చదివేసిన తర్వాత 2 లైన్లు చదివిన తర్వాత ఈ లైన్ చదవాలన్నమాట. ఓకే, నేను చెప్పేది అది చదివిన తర్వాత మళ్ళీ రెండోది చదివిన తర్వాత మళ్ళీ దీన్ని సంపుటీకరణము అని అంటాం మనం. అది చేస్తే ఎటువంటి సమస్య అయినా సరే, ఇంటికి సంబంధించింది, మీకు లోన్ రావడం లేదు, బిల్డర్స్ హ్యాండ్ ఓవర్ చేయడం లేదు, రిజిస్ట్రేషన్ చేయట్లేదు, లేదు అంటే గనక బిల్డర్కి ఇవ్వాల్సిన అమౌంట్ మీకు అందట్లేదు, మాట ఇచ్చేస్తాం అవి సరైన టైంకి అందవు, వాళ్ళు ఊరుకోవట్లేదు, ఇలా చాలా బయట నుంచి తీసుకొచ్చి, ఇప్పుడు ఏంటి లోన్ శాంక్షన్ అవుతుందని బయట నుంచి తీసుకొచ్చి కడతారు పాపం ఏ వడ్డీకో, ఆ వడ్డీ కట్టాల్సి వస్తుంది, ఇటు ఇంటి రెంట్ కట్టాల్సి వస్తుంది, లోన్ శాంక్షన్ అవ్వకుండా ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ కూడా అందరి ఇళ్లలో ఎక్కడొక్కడ మనం ప్రతి 5 ఇళ్లలో ఒకరింట్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఒకవేళ ఈ మేము కొనలేకపోతున్నాం, డబ్బులు ఉన్నాయి, సరైన ఇల్లు దొరకట్లేదు అన్నప్పుడు కూడా మీరు ఇప్పుడు చెప్పబోయేది చేసుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే అమ్మవారిది మనము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈ మెథడ్ లో అమ్మవారి ఇల్లు ఎలా ఉంటుంది, ఏంటి అసలు ఆ మణిద్వీప వర్ణన గురించి కొంచెం చిన్నగా ఉంటుంది కానీ ప్రతిసారి 183 సార్లు చదువుతాం సంపుటీకరణ చేసుకుంటే. ఎందుకంటే మొత్తం 183 శ్లోకాలు కాబట్టి అది మొత్తం సంపుటీకరణ చేసేటప్పుడు 183 సార్లు చదువుతాం అన్నమాట. నేను ఒక్కసారి చదివి మీకు చెప్తాను. అసలు శ్లోకం ఏంటి అనేది మీకు చెప్తాను. ఇక్కడ మనకి 22వ శ్లోకం అన్నమాట. అమ్మవారి ఇల్లు గురించి వర్ణన చేసేది. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మ సనస్థితి. ఇది అమ్మవారి శ్లోకం అన్నమాట. ఇప్పుడు మనం సంపుటీకరణ ఎలా చేసుకుంటాము ఒక్కసారి తెలియని వాళ్ళకి చెప్తాం. లలితా సహస్రం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అప్పుడు మళ్ళీ 22వ శ్లోకం దగ్గరికి వెళ్ళిపోయి సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మ సనస్థిత. మళ్ళీ ఇప్పుడు 2వ శ్లోకం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారం కుశోజ్వల. ఇలా మళ్ళీ 22వ శ్లోకం సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మ సనస్థిత. మళ్ళీ 3వ శ్లోకం మళ్ళీ అలా సంపుటీకరణ జడలాగా చక్కగా సంపుటీకరణ అంటే జడలాగా కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ పని అవుతుంది, ఖచ్చితంగా ముడిపడుతుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే లలిత మరి రాదు అనుకుంటే నేర్చుకోవాలి పద్మిని. ఏది రాదు అంటే రాకుండానే పోతుంది. చదువే లేదండి అనుకుంటే, చదువు లేదు అన్న వాళ్ళు వినండి కనీసం. అర్థమైందా? వినడము అని అంటే మరి శ్లోకం ఎలా మనం సంపుటీకరణ చేసుకుంటాం, అవునా కాదా? అవునా? అందుకని తప్పకుండా చదువు అస్సలు లేదు అని అంటే నా దగ్గర ఒకటి ఉంది, లలితా శాస్త్రం వినండి. రోజు విన్నప్పుడు ఏం చేస్తారంటే ఇది 22వ శ్లోకం చక్కగా చూసి రాసుకోండి.
ఫస్ట్ 2 లైన్లు అయ్యేటప్పటికి టైం పడుతుంది కదా, వాళ్ళు రాగయుక్తంగా చదువుతారు కదా, ఆ చిన్న కాస్త ప్లేస్ లో గబగబా చదివేసేసుకోండి. చూడండి కనీసం ఒక శ్లోకం చదివిన తర్వాత అస్సలు చదువు రాదు మాకు కుదరదు అన్నప్పుడు ఈ శ్లోకం రాయించి పెట్టుకోండి ఎవరితోన్నా, 22వ శ్లోకం. అది వింటారు కదా, విన్న తర్వాత ఈ శ్లోకం చూడండి, 22వ శ్లోకం అమ్మవారిది. ఆహా, ఇలా ఉంటారా అమ్మవారు, ఇక్కడ ఉంటారా, చింతామణి అలాంటి మణులన్నీ కూడా అక్కడ చక్కగా తాపడం చేసి ఉంటాయట అమ్మవారి ఇంటికి. ఓహో ఇదా అని చెప్పి వినండి. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అనేది కూడా మీకు చక్కగా గూగుల్లో వస్తుంది, ఆ అర్థం కూడా తెలుసుకోండి. Right. అర్థమైందా? Right. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మణిద్వీప వర్ణన చదవడం. అయితే ఒక ఆయన ఎవరో తెలుగులో రాశారు మణిద్వీప వర్ణన, అది చదవకూడదని నేను అనను. చాలా మంది ఇళ్లలో ఇప్పుడు గృహప్రవేశం చేసుకున్న తర్వాత తప్పకుండా మణిద్వీప వర్ణన 9 సార్లు చదవడం, బుక్కులు పంచిపెట్టడం అనేది జరుగుతుంది. కాదు అని నేను అనను, చాలా మహిమగల పూజే, నేను కాదని నేను చెప్పను. అయితే అసలు దేవి భాగవతంలో మణిద్వీప వర్ణన గురించి, ఆ మణిద్వీప వర్ణన చదివితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు సమకూరుతుందా? ఒక్కసారి చదివితేనే సమకూరుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి. ఎన్ని శ్లోకాలు ఉంటాయి? చాలా శ్లోకాలు ఉంటాయి, 200 శ్లోకాల వరకు ఉంటాయి మనకి, కానీ చాలా ఉంటాయి. మణిద్వీప వర్ణన 2 భాగాల కింద ఉంటుంది అనమాట. 2 అధ్యాయాలు అనుకో ఇంకా ఉంటుంది. చదివితే ఒక్కసారి చదివినంత మాత్రమునే ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. నేను దేవి భాగవతం బుక్ కొనుక్కున్నప్పుడు నా దగ్గర వచనం ఉంది, శ్లోక రూపం కూడా విడివిడిగా దొరుకుతుంది. దేవి భాగవతం గీతా ప్రెస్ వాళ్ళది, బాగుంటుంది చాలా. మన అది కొనుక్కున్న తర్వాత మన రాజశేఖర్ శర్మ ఉన్నాడు కదా, మనకి హోమాలు చేస్తారు, అతను వచ్చాడు. వచ్చినప్పుడు వదిన నీ దగ్గర ఇది ఉందా, నాకు ఇది ఇచ్చే అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. నేను చదవాలి, నేను మణిద్వీప వర్ణన నేను చెయ్యాలి. ఒక్కసారి చదివాడేమో, అసలు బుక్ తీసుకెళ్ళాడు. బుక్ తీసుకెళ్లిన 1 month లో ఇల్లు కొనుక్కున్నాడు. అడ్వాన్స్ ఇచ్చేసాను. బుక్ తీసుకెళ్ళినంత మాత్రం తీసుకెళ్ళి చదివే ఉంటాడు ఖచ్చితంగా, నేను చదవాలి నాకు ఇది దొరకట్లేదు అని అన్నాడు. తీసుకెళ్ళినంత మాత్రమే వర్క్ కంప్లీట్ అయిపోయింది. అసలు చదివే ఉంటాడు ఖచ్చితంగా. మనం అప్పుడే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చేసాం. వారాహి నవరాత్రులు చేస్తుంటేనే నాకు అమ్మవారి నిదర్శనం చూపించింది వదిన, తప్పకుండా నేను ఇల్లు కొనుక్కుంటానన్న ధైర్యం నాకు వచ్చింది అని చెప్పాడు. అలాగే దేవి భాగవతం కూడా ఆ టైంలోనే తీసుకుని వెళ్ళాడు అనమాట. కాబట్టి మణిద్వీప వర్ణన సంస్కృతంలో ఉంటుంది. చదివితే మీకు సేమ్ లలితా సహస్రం చదివినట్టుగానే ఉంటుంది. చక్కగా రికార్డ్ పెట్టుకొని చదవండి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని అయిపోతుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. డెఫినెట్ గా మణిద్వీప వర్ణనం లేకపోతే సంపుటీకరణ చాలా చాలా బాగుంది. అయితే ఇది చేసుకునేది, సంపుటీకరణ చేసుకునేది ఎన్నిసార్లు అక్క? ఒక్కసారైనా ఇన్నిసార్లు చేయాలనే ఉందా? సంపుటీకరణ మాత్రం అమ్మవారిది 43 రోజులు, ప్రతిరోజునా? ప్రతిరోజు 43 రోజులు చేయాలన్న. సుమారుగా ఎంత సమయం పడుతుంది? టైం పడుతుంది 10 ఇప్పుడు మామూలుగా లలితా సహస్రం స్పీడ్ గా చదివే వాళ్ళకి 15 minutes పడింది అనుకో, అంటే 183 శ్లోకాస్ డబుల్ అయినట్టే కదా. హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ 40 minutes లో అయిపోతుంది. మీకు చదవడమే అరగంట పడుతుంది అనుకో, ఇంకో గంట పడుతుంది. అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుంటూ చదివితే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇంకా ఇది మణిద్వీప వర్ణన మామూలుగా చూస్తుంటాం, సామూహికంగా జరిపించుకుంటూ ఉంటారు కదా, మనకి మంచి జరుగుతుంది అనేది నా భావన అనమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఎవరైనా మణిద్వీప వర్ణన చేసుకోవాలి సామూహికంగా అనుకుంటే కాల్ చేసి డీటెయిల్స్. సంస్కృతంలోనే చదువుతాం, దేవి భాగవతంలో ఏదైతే ఉందో అదే మనం చదువుతాం అనమాట. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.